ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి మూడవ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 25-27 వచనాలు చదువుకుందాం. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేన మరియయు యేసు శిలువనొద్ద నిల్చుండిరి. యేసు తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలుకుతున్నటువంటి మూడవ మాట. ఈ మూడవ మాటలో మనందరికీ తెలుసు, ద వర్డ్ ఆఫ్ ఎఫెక్షన్ అంటారనమాట. ఎఫెక్షన్ అంటే అంత శ్రమలో ఉండి కూడాను యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడూ కూడాను బాధ్యత మర్చిపోలేదండి. మన జీవితాలు కొన్నిసార్లు మనం రాసుకున్నట్టుగా, అంటే ఈరోజు ఇది చేద్దాము, రేపు అలా చేద్దాము, లేకుంటే ఈ రోజుకి ఒక టైం ప్రకారము చేద్దాం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం ఆ సమయాన్ని పాటించలేం. మనం కూడా చూడండి, ఏదైనా సరే ఒక కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు, ఇదిగో ఈ టైంకి మొదలు పెడదాము, ఈ టైంకి ఈ పాటలు అయిపోవాలి, ఇలా ముగించాలి, ఇలా చేసుకోవాలనుకుంటాం. కానీ చాలా సార్లు మనం అనుకున్న సమయాన్ని మనము దాటిపోతూ ఉంటాము. అంటే అనుకున్న సమయంలోనే చేయలేకపోతుంటాము. అయినా కానీ మన మానవ జీవితాల్లో ఆ విధంగా దొర్లిపోతూ ఉంటాయి గానీ సమయం. యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అలా కాదండి. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు లేఖనములన్నీ కూడాను నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉన్నారు కదా! ఆయన జీవితంలో ఏది ఏ సమయంలో జరగాలో ఆ సమయంలో ఆయన ఖచ్చితంగా తండ్రి చిత్తానుసారంగా ఈ లోకంలో నెరవేర్చి వెళ్లారండి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ తల్లి బాధ్యతను ఆయన మర్చిపోలేదండి. తల్లి బాధ్యతను ఆ శ్రమలో కూడా ఎంతో బాధ్యతతో కూడిన మాటలు. చూడండి, అక్కడున్నటువంటి విషయంలో మనం చూసుకోగలిగితే ఆయన తల్లి, అలాగే అక్కడున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తాను ప్రేమించిన శిష్యుడు అంటే మనందరికీ తెలుసు, యోహాను గారే. తాను ప్రేమించిన శిష్యుడు. యోహాను సువార్తలోనే యోహాను గారు 19వ అధ్యాయంలో ఈ విషయాలను రాస్తూ తాను ప్రేమించిన శిష్యుడు అనే రాసుకున్నారు గానీ, అది నేనే అని అక్కడ రాసుకోలేదండి. తాను ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను గారే. యోహాను గారే తన యొక్క సువార్తలో తనని గురించి ఈ విధంగా తెలియపరుచుకుంటూ, ఇదిగో చూడండి అక్కడ, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. శిష్యుడిని చూస్తూ శిష్యుడికి అప్పచెప్తూ ఉన్నారనమాట. ఇదిగో ఇక నుంచి నా తల్లి బాధ్యతను నువ్వు చూసుకోవాలి అని చెప్పి యోహాను గారికి. అలాగే చూడండి, యోహాను గారిని కూడా చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పారు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మనందరికీ తెలుసు, యోహాను గారి యొక్క ఇంటిలోనే మరియ తల్లి గారు ఉన్నారు. ఆమె చనిపోయే వరకు కూడాను యోహాను గారే ఆమె బాధ్యతను స్వీకరించారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మనము తల్లిదండ్రుల బాధ్యతలను స్వీకరిస్తూ ఉన్నాము. తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి సమాజాన్ని చూస్తూ ఉన్నాము. తల్లిదండ్రుల పట్ల అతి ద్వేషముతోటి, అనవసరమైనటువంటివి గొడవలతోటి ఉంటున్నటువంటి కుటుంబాలను చూస్తూ ఉన్నాం. అలా ఉండటం దేవునికి ఇష్టం లేదండి. దేవుడు ఇదిగో మనకి తల్లిదండ్రులను ఇచ్చింది. తల్లిదండ్రులను మనం గౌరవించాలి. తల్లిదండ్రులను మనము సన్మానించాలి. సన్మానించిన వారికి మీకు దీర్ఘాయుష్యుని ఇస్తానని తెలియపరుస్తున్నారు. ఈ లోకంలో దీర్ఘాయుష్ కొరకు ఏవేవో చేస్తూ ఉంటారు కదా! చాలా కాలం బ్రతకాలని అందరికీ ఆశ. ఆటి కొరకు ఎన్నెన్నో, ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ ఇదిగో నీ తల్లిని, తండ్రిని సన్మానిస్తే నీకు దీర్ఘాయువునిస్తానని చెప్పేసి బైబిల్ గ్రంథం మనకు లేఖనముల ద్వారా మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. మరి నీ తల్లిని, తండ్రిని గౌరవించగలుగుతూ ఉన్నావా? ఈ దినము దేవుడు ఇదిగో మూడవ మాట ద్వారా మనకు నేర్పిస్తున్నది ఏంటంటే బాధ్యత. మొట్టమొదటి మాట ద్వారా దేవుడు క్షమించడం నేర్పిస్తే, రెండవ మాట ద్వారా ఇదిగో రక్షణ మీకు ఎంత దగ్గరగా ఉంది, సమీపముగా ఉంది, పశ్చాత్తాపంతో వచ్చేస్తే మీకు రక్షణ ఇస్తానని తెలియపరిచారు. అలాగే ఇదిగో మూడవ విషయం గురించి మనకు మాట్లాడుతూ ఉన్నారు. బాధ్యతను గురించి మాట్లాడుతూ ఉన్నారు. బాధ్యతలు విస్మరించకూడదు ఈ లోకంలో. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతల్లో మనందరము కూడాను చాలా జాగ్రత్తగా ఆయన చిత్తానుసారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక్కడ కన్నవారిని పట్టించుకొని వారిని గురించి దేవుడు మరొక్కసారి మనల్ని హెచ్చరింపచేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు ఇదిగో నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన ఆ సమయంలో కూడాను ఇదిగో అమ్మ, నా సమయం ఇంకనూ రాలేదు అని తెలియపరిచారు తల్లికి. కానీ తల్లి చెప్పిన వెంటనే ఆ విషయం వెంటనే కూడా అక్కడ నీళ్లను ద్రాక్షారసముగా మార్చి గొప్ప అద్భుతాన్ని చేశారు. తల్లి మాటను పోనివ్వలేదండి. తల్లి మాటను ఎప్పుడూ కూడాను ప్రభువైన క్రీస్తు వారు
అనుసరిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ దినం మన జీవితాల్లో కూడాను తల్లి బాధ్యతను, తండ్రి బాధ్యతను మనం పట్టించుకునే వారిలో ఉండాలి. బాధ్యతను నేర్పిస్తున్నటువంటి ప్రభువైన క్రీస్తు వారు ఆ సమయంలో, ఆ శ్రమలో, ఆ బాధలో చూడండి 9 గంటల నుంచి కూడాను మధ్యాహ్న కాల సమయం వరకు 3 గంటల వరకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద అతి భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నారు. కళ్ళకి ముళ్ళ కిరీటం ఉంది. చేతుల్లో శీలలున్నాయి. కాళ్ళల్లో శీలలున్నాయి. అలాగే పక్కలో బల్లెంతోటి కూర్చున్నారు. అయినప్పటికీ ప్రభువైన క్రీస్తు వారు తాను బాధ్యతను మర్చిపోకుండా అంటే శిలువ మీద ఆయన చివరగా మాట్లాడుతున్నటువంటి మాటలకు ఎంతో ప్రాముఖ్యత. తల్లి బాధ్యతను గురించి మనందరికీ ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఈ దినం మనము మూడవ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బాధ్యతగా మనందరము కూడాను ఇదిగో మన తల్లిదండ్రులను సన్మానించాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.